అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయి సరితని. మాఘమాసంలో వచ్చే ఒక పవిత్రమైన శుభోదయం రథసప్తమి. ఈరోజు సూర్యభగవాన్ని జన్మదినంగా భావిస్తారు. సూర్యుడు అంటే వెలుగు, జీవనశక్తి, ఆరోగ్యం. పూర్వకాలంలో యశోవర్మ అనే ఒక ధర్మవంతమైన రాజు ఉండేవారు. అతడు రాజ్యాన్ని చాలా న్యాయంగా పరిపాలించేవారు. కానీ అతనికి సంతానం లేదు. ఆ బాధతో ఆయన చాలా కుమిలిపోయేవారు. ప్రతిరోజు సూర్యభగవానునికి భక్తితో ప్రార్థించేవారు సంతానం కోసం. ఒకరోజు రాత్రి సూర్యభగవానుడు స్వప్నంలో దర్శనమిచ్చి, నీ పూర్వజన్మ పాపాల వల్లే ఈ దుఃఖం కలిగింది, కానీ రథసప్తమి నాడు నిష్ఠగా వ్రతం చెయ్యి అని చెప్పారు. రథసప్తమి ఉదయం రాజు సూర్యోదయానికి ముందే లేచి పవిత్రంగా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. భక్తితో వ్రతాన్ని ఆచరించారు. ఆ నిష్ఠకి, ఆ భక్తికి ఫలితంగా రాజుకు సంతానం కలిగింది. అప్పట్నుంచి రథసప్తమి నాడు సూర్యారాధన చేస్తే పాపాలు తొలగి ఆరోగ్యం, ఆయుష్, శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. మరి మీరు ఈ వ్రతాన్ని చేస్తారా?